యాడున్నామన్నా మనము? నాకు అర్థం కాలే. పాకిస్తాన్లో ఉండామా, లేదంటే ఇప్పుడు వాళ్ళంతా టెర్రరిస్టులా, లేకపోతే రోడ్డు మీద పడేసి అంత నిజంగా కొడతా ఉంటారు? ఏందయ్యా ఇది? ఏ గవర్నమెంట్ నడుస్తుంది? ఏపీలో ఏ గవర్నమెంట్ నడుస్తుంది? నాకు అర్థం కాలేదు. తాలిబాన్ల గవర్నమెంట్ నడిచేది ఏందన్నా ఇది? నారా లోకేష్ గారికి కనపడవు ఇవన్నీ, వంగలపూడి అనిత గారికి కనపడవు ఇవన్నీ. ప్రైవేటీకరణ చెయ్యొద్దు మెడికల్ కాలేజ్ అని చెప్పి ఒక నిరసన చేసుకుంటా అంటే కేవలం ఒక అదేమో అంటారు చూడు, వాళ్ళు 4-5 మర్డర్లు చేసిన వాళ్ళు కూడా అంత హీనంగా రోడ్ల మీద కొట్టుకుంటా పోరే. అతను అంటున్నాడు అక్కడ, ఆ వీడియోలో చూసినట్లయితే కళ్ళలో నీళ్ళు వస్తా ఉండే. నేను స్టూడెంట్ అంటే కూడా ఈడ్చుకుంటూ పోతా ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు ఇవన్నీ కళ్ళు కనపడవా? ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు? ఇంత దారుణంగా ఏపీ తయారు చేస్తున్నారే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో మీ కోటేసి చాలా మోసపోయాము అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. దాని ప్రకారంగా మీరు ఇంకా ఇవన్నీ చేసుకుంటూ పోతా అంటే ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మీకు డిపాజిట్లు కూడా రావు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో చెప్పిట్టే ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పోతున్నామన్నా? స్టూడెంట్స్ని అంత నిజంగా కొట్టేది, చదువుకునే వాళ్ళనే. తప్పేముందన్నా? వాళ్ళు అంటే నిరసన తెలియజేయకూడదా? వాళ్ళు తెలియజేయకూడదా? ప్రశ్నించే హక్కు ఇచ్చింది అది రాజ్యాంగం. ప్రతి ఒక్క పౌరునికి ప్రశ్నించే హక్కు ఇచ్చింది. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎవరెవరైతే ఇట్లాంటి చెప్పబుద్ధి కాటలే ఇట్లా దానికి పాల్పడేది, ప్రతి ఒక్కరిని వదిలే సమస్య లేదు. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని? ఖచ్చితంగా 29లో ఎవరైనా ఇది ప్రైవేట్ టెండర్లకు పోతే ఖచ్చితంగా అంటే రద్దు చేస్తాం, మళ్ళీ ఈయనకి లాక్కుంటామని కూడా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత నమ్మకం ఉందో. అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మీరు పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రాన్ని శ్రీలంక మాది తయారవుతుంది, పాకిస్తాన్ మాది తయారవుతుంది అంటున్నారు. దానికంటే 3 రెట్లు ఎక్కువగా మేము ఇస్తామని హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ శ్రీలంక పాకిస్తాన్ కాకుండా అమెరికా అవుతుంది. సంపద సృష్టి, అప్పులు చేసేదానికోసం సంపద సృష్టి. ఏమనంటే అన్న, ఒకటి ఏపీలో జరుగుతూ ఉండేది ప్రతి ఒక్కటి నినాదం ఏంటంటే, ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చేది సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ. అంతే, సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ. 2029 వరకు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. జగన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నిటికీ చెక్ పెడతాడు. జై జగన్, జై